మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజీగూడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్ మండలం కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరితా వెంకటేష్, మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, ఏబీ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్, మండల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, మండల గ్రామ శాఖ యువజన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లీగల్ సెల్ మహిళా విభాగాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు బూత్ సభ్యులు పాల్గొన్నారు. ఒక్క సీటు కూడా ప్రధానమంత్రి కావడానికి ఒక సూచనగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వాజ్పేయి. కాబట్టి డెఫినెట్ గా ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్. మల్కాజ్గిరి సీటు కూడా ప్రధానమంత్రి కావడానికి మన సీటు ఉపయోగపడాలని కోరుతా ఉంది. And same way, every booth is important. On the polling day, you try and put effort. Bring 20 people to booths. It's a big constituency. Every assembly we will get 10,000 votes. నియోజకవర్గానికి అయితే 70,000 ఓట్లు వస్తే ఆల్మోస్ట్ మన 50% ఓట్ కవర్ అవుతుంది. అదే మాత్రం మనకు ఖచ్చితంగా 2.5 lakhs ఓట్స్ రావాల్సింది మన అసెంబ్లీలో. So I will be on the June 4th. I will be in my county, but still more than my result, I will see what happened to Malkajgiri. Hope you all will deliver the seat. ఇది అందరినీ చూస్తుంటే డెఫినెట్ గా ఈ సీట్కి వెళ్తామనుకున్నాం. డెఫినెట్ గా గెలిచి నా చేతిలో పెట్టాలని కోరుతా ఉన్నాం. Thank you. Thank you very much. But you all have to give written to the in-charge who will be sitting in the booth, who will be in the day going and collecting people to the booth. అందరూ కూడా ఇన్ఛార్జ్ గారి దగ్గర మెటీరియల్ కానీ బూతులు కానీ ఏదైనా అన్ని తీసుకోవాలని కోరుతున్నాం. So you have enough publicity material in hand to broadcast. పబ్లిసిటీ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు వచ్చిందని జగన్ గారు చెప్పారు. మీ అందరు కూడా వచ్చింది కదా అని అడుగుతా ఉంది. ఓకే, You need more materials which are మీకు 3 రోజుల టైం ఉంది. గ్యారంటీ కార్డు ఏవైతే మీకు వచ్చినాయో ప్రతి గ్యారంటీ కార్డు కౌంటర్ ఫైల్ ఉంటుంది కదా, ప్రతి కౌంటర్ ఫైల్ కూడా అన్ని తీసుకొని రావాలి. ప్రతి there is a two guarantee. One is Telangana government. ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళల కోసం ప్రభుత్వం పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక హాస్టల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. Then finally price rise. We all know pulses, oil, gas, petrol, diesel, everything is right. Congress party come to power. Cylinder will be 500 rupees to everyone. Rich people, poor people, middle class people. Everybody will get cylinder 500 rupees. Petrol 75 rupees. Diesel 65 rupees. All other essential commodities will come down. మనకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు అన్ని పెరగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం భారతదేశ పరంగా ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలను కూడా ఏ విధంగా అయితే ముందున్నారో 65 రూపాయలకి డీజిల్ పెట్రోల్ ధరలను కూడా తగ్గించడం జరుగుతుంది. Next month, by this date, by this time, Rahul Gandhi will be the Prime Minister. He will implement all the guarantees. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఇప్పుడు చెప్పామని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. So these 5 guarantees of the Congress party should be. Some people will sitting in the booth, some people will sitting in the table, some people will go home for lunch, will not come. So I also contested 7-8 elections from Panchayat to Parliament. So this will happen in every political party. So we want to ensure that the people who assign the job should do the job. మీకు ఇచ్చినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో మీరు బూత్లలో ఉన్నటువంటి బూత్ కమిటీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఏరియాలో ఉన్న అందరూ కూడా తెలుసు కాబట్టి ఓటేసిన వాళ్ళని గుర్తుపడతారు, ఓటింగ్ రాని వాళ్ళని కూడా గుర్తుపడతారు. కాబట్టి మీరు దీన్ని ఈజీ తీసుకోకుండా, నేను చాలా పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్
ఇట్లా చేసుకుంటే సక్సెస్ అవుతాం కాబట్టి ఓటుకు రాని వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించుకోవాలని వేడి కాడుతున్నాం. All I understand from Malkajgiri assessment, there is a strong Congress support vote, Congress vote. The same way there is a BJP support vote. But BJP support vote might poll 50% lesser than that. But if we put some effort, Congress party support vote can be polled up to 70-75%. మనకు ఇక్కడ క్యాడర్ బాగుంది, ఓటింగ్ కూడా ఉంది. మనకు ఇంకా ఓటు పోల్ శాతం పెరిస్తే 20-25% పోల్ శాతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. See, today we have a meeting in Mechal, Malkajgiri Parliament. So, sure we are going to win the seat. Not only Malkajgiri, minimum 14 seats we will win in Telangana. Across India, there is a anti-Modi wave, pro-India bloc wave. So, maybe next month by now, Rahulji will be a Prime Minister. We will implement all the guarantees we have promised to this country. Anything else? పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేడం జ్యోతిర్మయి గారు వచ్చారు. ఆమె మల్కాజిరి తమిళనాడు వాస్తవులు. ఆమె తమిళనాడులో ఎంపీ క్యాండిడేటు, ఒకసారి ఎంపీగా గెలిచి పెద్ద పార్లమెంట్లో ఎంపీగా గెలిచింది. ఆమె మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో సునీతా మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నాం. దానితో పాటు 14 సీట్లు గెలుస్తున్నాం. మేము 14 సీట్లు గెలుస్తున్నాం. కొందరు అంటే కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, ఏదోదో విషయాలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్న ఈ మేడ్చల్ గడ్డ మీద ఖచ్చితంగా 50,000 ఓట్లకు తక్కువ రాకుండా మెజార్టీ ఇస్తాం. 50,000తో ఈ పార్లమెంట్లో మెజార్టీ ఇస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్ గెలవబోతా ఉంది. సభ్యులకు ప్రతి బూత్ నుంచి 5 మంది సభ్యులు వచ్చేసారు కాబట్టి సీనియర్ నాయకులకు, పెద్దలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ దేశ 5 గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చారు కాబట్టి 5 గ్యారంటీల మీద విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేసి మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ కూడా తెలపడం జరిగింది. దాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఇంటింటికి రాహుల్ గాంధీ గారు చేసే నెక్స్ట్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే ఒక మేనిఫెస్టోని పబ్లిక్లో తీసుకుపోయి దాన్ని ప్రజలకు తెలియజేసి దాని విధంగా ఓటు అడిగే హక్కు అడగాలని, అడిగి ఓటేపియాలి ప్రతి ఒక్కరితోననే ఉద్దేశంతో మనం ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు 4 నెలలుగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్ రాగానే మనం అప్పటికే 6 గ్యారంటీలు చేసుకోవడం జరిగింది. మిగతాయి కూడా మహిళలకు 2,500 కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మిగతా ఇతరత్రల మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తాము, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలకు మీరు వివరించి ప్రజలకు వాళ్ళని ఓటు అడిగి ఓటు వచ్చే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించి తీరాలి. ఈ సీటు మనము ఒక్కొక్క సీటు ఇస్తేనే ఆనాడు వాజ్పేయికి అయినట్టు కాకుండా మనం ఈనాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలంటే మెజార్టీ సీట్లు ఉంటేనే మనము ధైర్యంగా భారతదేశాన్ని, ఇప్పుడు విధ్వంసకరంగా మారిపోయిన భారతదేశాన్ని చక్కదిద్దాలంటే ఒక ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ చేతులకు పోయిన దేశాన్ని మళ్ళా పేద ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలంటే ఆ సంక్షేమము మన అందరితోని కాదు, అది రాహుల్ గాంధీతోని, ఇందిరాగాంధీ కుటుంబంతోనే అవుతుంది. కాబట్టి వాళ్ళు దేశానికి ఒక ఆణిముత్యం లాంటి వాళ్ళు, దేశానికి మంచి పరిపాలన అందించే వాళ్ళు పదవులు కాదు ముఖ్యం, దేశమే ముఖ్యంగా ఉండే ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈనాడు కార్యకర్తలకు, నాయకులకు తెలియడం జరిగింది. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తారని మల్కాజిగిరిలో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసిన సుధిరెడ్డి గారు కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ, జంగన్న కానీ, మన ప్రభాకర్ అన్న కానీ, పెద్దలు, మా ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా, నాతోటి వచ్చేసిన మున్సిపల్ మండల్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఏ బ్లాక్ అధ్యక్షులు కూడా ఇక్కడికి ఇచ్చేసి
అన్ని అనుబంధ సంఘాల నాయకులకు వచ్చేసినందుకు వారికి పేరుపైన ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చెప్పాలని తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ఎవరు చేసిరా తాగుబోతు రాష్ట్రాన్ని? గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన లేడా ప్రభుత్వంలో? ఆయన 21 వరకు ఆయన ఉన్నాడుగా ప్రభుత్వంలో. అప్పుడు వైన్స్లో టెండర్లు వేసినప్పుడు 6 నెలల ముందే టెండర్ కాకముందుకు 6 నెలల ముందే టెండర్లు వేసుకొని మద్యం రేట్లు విపరీతంగా పెంచిపోసి ఇచ్చిన దాంట్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది. ఆ డబ్బులు వచ్చిన డబ్బులలో కూడా ఆయనకు సగం భాగం ఉందని ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసని ఆయనకు మతి మరుపు ఆ పెద్ద నాయకుడు అతన్ని మనం అనే కాదు, కానీ ఆయన ఆలోచించుకొని మాట్లాడాలి. నువ్వు ఇప్పటికే 2 సార్లు ఓడిపోయినావు, నీకు బీసీ బిడ్డ కానీ చెప్పుకుంటూ తిరుగుతున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నీ ఇంట్లో అంతా రెడ్డిలే ఉన్నారు. నువ్వు కూడా రెడ్డివే, ఒక బీసీ కోడల్ని తెచ్చుకోకపోతేవి, బిడ్డని ఇవ్వకపోతేవి, కనీసం భార్య కూడా బీసీ బిడ్డని చేసుకోకపోతే ఇక నువ్వు బీసీ కోసం మాట్లాడే హక్కు అర్హత నీకు లేదని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను.